కేవలం డిగ్రీ మాత్రమే కాదు, రేపటి లీడర్స్ ని తయారు చేసే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్. టాప్ కంపెనీలో ప్లేస్మెంట్స్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ కోసం రాయ్ యూనివర్సిటీని ఎంచుకోండి. మనకి అన్యాయం చేసినోడి మీద ఎదురు తిరిగి ఒక్కసారి కొట్టే ఆ మజా లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇన్నాళ్ళు మీలో మీరు దాచుకున్న కోపాన్ని కసిని ఈరోజు చూపించండి. ఎంతసేపు కుమ్మాలో అంతసేపు కుమ్మండి నా కొడుకుల్ని. అండి మీ అందరికీ ఒక్కరోజే అవకాశం. ఎంతసేపు కుమ్మాలో అంతసేపు కుమ్మండి నా కొడుకులు. 150 సినిమాల్లో నటించారా మీరు అసలు? అవునండి. మరి మీకు ఆ గుర్తింపు వచ్చిందా? ఫస్ట్ మూవీ కృష్ణ గారితో, సూపర్ స్టార్ కృష్ణ గారితో నటించడమే అదృష్టం. అది మిమ్మల్ని బయటికి వెళ్తే ఏ సినిమాలో క్యారెక్టర్ ద్వారా ఎక్కువగా గుర్తుపడతారు? మీకు ఎక్కువ గుర్తింపు తెచ్చిన సినిమా ఇది? చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ చిన్న క్యారెక్టర్స్ చేసే ఆర్టిస్టుల కష్టాలు అనేవి ఎట్లా ఉంటాయి, గ్రోత్ అనేది ఎట్లా ఉంటుంది? మీరు కూడా హర్డిల్స్ ఫేస్ చేశారా? ఇన్ని ఇయర్స్ నిలదొక్కున్నారు. చాలా కష్టం ఉంటుందండి, ఎందుకంటే చాలా సంవత్సరాలు. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు వచ్చాము, ఏదో లైఫ్ నడుస్తుందా అన్నట్టు నడుస్తోంది, ఇంకా ఇక్కడికి రాకుండా ఉంటే ఇంకా బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఇష్టమైంది ఇంకా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు నచ్చిన పని చేస్తే. మీరు ఇంటర్నేషనల్ ఆల్బమ్ కూడా చేసినట్టు విన్నాను, డీజే స్నేక్ గారిది. అది చాలా పాపులర్ అయింది. అది మెగంటరిగడం పికప్ దలెద్దల పికద్దల అని ఒక సాంగ్ ఉంటుంది. ఇన్ని సినిమాల్లో ఎన్నో డైలాగులు చెప్పుంటారు కదా, వ్యూవర్స్ కోసం ఏదైనా ఒకటి మంచి డైలాగ్ చెప్పండి. మడిసి అన్నాక కొంత కళాపోషణ ఉండాలి. ఊరికినే తిందొంగుంటే మడిసికి గొడ్డికి తేడా ఉందయ్యా సెక్రటరీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథలు. నేను ఉదయశ్రీ. ఒక సినిమా అంటే ఒక హీరో, హీరోయిన్, విలన్ క్యారెక్టర్స్ కాకుండా చాలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. మనం కొన్ని క్యారెక్టర్స్ని చూడగానే వాళ్ళని గుర్తుపడతాం. కానీ కొన్ని మంది వందల సినిమాలు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఇంకా ఐడెంటిటీ కోసం తాపత్రయపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళలోనే ఒకరు మనతో ఉన్నారు, అప్పల్ రాజు, మా లైఫ్ మెంబర్. ఆయన దాదాపు 150 సినిమాలు చేశారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో కూడా ఆయన కలిసి నటించడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ గారితో తన ఫస్ట్ మూవీ మొదలైతే ప్రజెంట్ జనరేషన్ స్టార్స్తో కూడా ఆయన వర్క్ చేస్తూ ఉన్నారు. మరి ఆయన ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకోవడానికి మన స్టూడియోకి వచ్చారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. దాదాపు 150 సినిమాల్లో నటించారా మీరు అసలు? అవునండి. మరి మీకు ఆ గుర్తింపు వచ్చిందా? వచ్చిందండి. రోజు రోజుకి మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం కదండి. అప్పట్లో ఫస్ట్ మూవీ కృష్ణ గారితో, సూపర్ స్టార్ కృష్ణ గారితో నటించడమే అదృష్టం. అది ఫస్ట్ రాగానే ఆయన కాంబినేషన్లో చేయడం అన్నది ఇంకా అదృష్టం. ఇంకా అలా ఒక్కొక్క స్టెప్ వేసి ఇప్పుడు వరకు చేస్తూనే ఉన్నాను. అంటే 20 ఇయర్స్ అయిందా మీరు ఇండస్ట్రీకి వచ్చి? ఓకే, ఎట్లా రావడం జరిగింది సినిమాల్లోకి? అంటే నేను చిన్నప్పుడు కొంచెము స్కూల్లో వేసినప్పుడు చిన్న డ్రామాలు, నాటికలు అవన్నీ వేసుకునేవాడిని. అంటే ఈ మా హెడ్ మాస్టర్ గారు అప్పుల అప్పారావులో కూడా నటించారు. హెడ్ మాస్టర్ గారు సత్యనారాయణ గారు అంటారు. ఆయన కొంచెం నాటకాలన్నీ చేసి అప్పుడప్పుడు సెలవు పెట్టి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో అట్లా వేస్తుంటే నాకు అప్పుడు నుండి పిచ్చానమాట. కొంచెం ఫ్యాషన్, అంటే 6th క్లాసు, 5th క్లాసు, 7th క్లాస్లో ఇంకా అలాగే నాటకాలు వేసుకుంటూ ఇంట్రెస్ట్తో ఇంటర్మీడియట్ అయిన తర్వాత కొంచెం చిన్న ఏజ్లోనే వచ్చేసి ఇంక ఇలాగా ఓన్గా ట్రై చేసుకోవడం చేస్తే ఫస్ట్ సినిమా అయినా కృష్ణ గారితో పడ్డది. హ్యాపీ. అక్కడ నుంచి అలా కష్టాలు తిరగాలి. ఫస్ట్లో ఉంటే అప్పట్లో ఏమీ లేవు కదా, క్యారీవ్యాన్ లేవు, ఈ ఫోన్ కూడా సరిగ్గా లేవు. ఇంకా అలాగే మిమ్మల్ని బయటికి వెళ్తే ఏ సినిమాలో క్యారెక్టర్ ద్వారా ఎక్కువగా గుర్తుపడతారు? మీకు ఎక్కువ గుర్తింపు తెచ్చిన సినిమా ఇది? చాలా ఉన్నాయండి. పెళ్లి చూపుల్లో ఇది విజయ్ దేవరకొండ గారు హీరో కింద చేసిన దాంట్లో పనోడి క్యారెక్టర్ చేశాను. అందులో చాలామంది అది నేషనల్ అవార్డు కూడా వచ్చింది నాకు, షీల్డ్ కూడా తీసుకున్నా. ఆ క్యారెక్టర్ అయితే చాలామంది ఇప్పటికీ కూడా గుర్తుపడుతుంటారు అందులో. అదే మీ నాన్నగారు
ఒక సంబంధం తీసుకొచ్చారు, ₹1,00,00,000 కట్నం వస్తుందంట, చేసుకో బాబు, కాలు మీద కాలు వేసుకో, అదేదో రెస్టారెంట్ పెట్టుకుంటా అన్నావు కదా, హ్యాపీగా ఉండు, ఫిక్స్డ్ అని కొంచెం లీడ్ క్యారెక్టర్ అండి అందులో. అది కొంచెం ఆయనతో ఆ సినిమా అయిన తర్వాత మళ్ళీ డియర్ కరామేట్ చేశాను, తర్వాత ట్యాక్సీ వాళ్ళ కూడా చేశాను, అందులో సెక్యూరిటీ గార్డ్ ఉంటాను, అందులో చెమ్మక్ చంద్రభయ్య వీళ్ళందరూ కాంబినేషన్లో. నెక్స్ట్ ఇంకా కొన్ని మూవీస్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇవన్నీ అన్నిట్లో చేశాను ఆయనతో. ఓకే. అంటే చిన్న హీరోలతో చేశారు, పాత హీరోలతో చేశారు. అవునండి. అంటే అంటే 80స్, 90స్ హీరోలతో 90స్ హీరోలతో చేశారు. అందరితో ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. అవును. సో ఈ జనరేషన్ టు జనరేషన్ చేంజెస్ ఎట్లా అనిపిస్తుంది? స్టార్స్‌తో వర్క్ చేశారు కదా! అప్పటి తరం వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు? వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంది? లైక్ సూపర్ స్టార్ కృష్ణ గారితో మీరు చేశారు కదా! ఆ. సో మీకు ఎట్లాంటి మెమరీస్ ఉన్నాయి? అండ్ ప్రెజెంట్ ఇప్పుడు ఎట్లా అనిపిస్తోంది మీకు? అంటే అప్పుడు కృష్ణ గారితో చేసినప్పుడు ఏంటంటే అండి, నేను కొత్త అప్పుడప్పుడే వచ్చాను కదా. కృష్ణ గారు అంటే ఇది ఇప్పుడంటే క్యారవాన్లో ఉండి బయటికి రారు పెద్ద పెద్ద హీరోలు. అప్పట్లో కృష్ణ గారికి ఇవన్నీ క్యారవాన్లు ఉండరు, ఓ చైర్ వేసుకొని పక్కన కూర్చునేవారు, నేను కూడా పక్కనే ఉండేవాడిని. ఏదో మామూలుగా ఆయన పేపర్ చదువుకోవడం అవన్నీ చదువుకుంటే మనం ఏదైనా ఫ్రీగా ఉన్నా వెంటనే వెళ్ళి మాట్లాడడం, ఫ్రీగా ఉండడం ఇప్పుడు ఏంటి కలవడానికి లేదు, అదొక పాయింట్. ఇంకేంటంటే అప్పట్లో ఏంటంటే పెద్దగా హడావిడి ఏ ఉండేది కాదు, ఈ మీడియాలు ఏం లేకుండా కూల్గా చేసుకునేవాళ్ళని. ఇప్పుడు మాత్రం షూట్స్ ఇక్కడ అంతా హడావిడిగా ఉంటుంది ఇప్పుడంతా. ఓకే. సో ఒక సినిమాలో మీ క్యారెక్టర్ ఇట్లా కన్ఫర్మ్ అయిపోయాక ఆ. మీకంటే అంటే మోస్ట్లీ మీకు ఒక సినిమాలో ఎన్ని డేస్ క్యారెక్టర్ వస్తుంది? అది మనం సినిమాలో క్యారెక్టర్ని బట్టి వస్తుందండి. కొన్ని ఇప్పుడు లీడ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు కొన్ని చిన్న సినిమాల్లో లీడ్లు చాలా చేశాను. ఇప్పుడు కృష్ణగాడు ఎగ్జాంపుల్ అంటే కృష్ణగాడు అంటే ఒక రేంజ్ అని ఒక సినిమా వచ్చిందండి. అది ఆహాలో కూడా ఇప్పుడు ఆల్రెడీ స్ట్రీమింగ్లో ఉంది. అందులో చాలా సీన్లు ఒక 20 సీన్లు పైనే చేశాను. అవి ఏంటంటే చిన్న సినిమాలో బాగా ఎక్కువ లీడ్ ఒక 20 రోజులు అలా చేస్తుంటాం. 20 డేస్ 22 డేస్ అలా చేస్తూ ఉంటాం. మామూలుగా కొంచెం పెద్ద పెద్ద సినిమాలు అంటే 3 డేస్ 4 డేస్ 5 డేస్ అలా వస్తూనే ఉంటాయి. సో అప్పుడు రెమ్యూనరేషన్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే రికమెండేషన్ అంటే అప్పుడు మీద ఇప్పుడు పెరిగింది అనుకోండి, కానీ దాంతోపాటు ఖర్చులు కూడా ఉంటాయి కదండి. ఇంకా స్టెప్స్ వేస్తూ ఉంటే ఇంకా కొంచెం ఇప్పుడు అటు కింద కాదు అటు పై కాదు మిడిల్లో ఉండిపోయాను నేను. యాక్చువల్లీ చిన్న క్యారెక్టర్స్ చేసే ఆర్టిస్టుల కష్టాలు అనేవి ఎట్లా ఉంటాయి, గ్రోత్ అనేది ఎట్లా ఉంటుంది? మీరు కూడా హర్డిల్స్ ఫేస్ చేశారా? ఇన్ని ఇయర్స్ నిలదొక్కున్నారు? ఇక్కడ ఏంటంటే ఏం లేదు, ఇంట్లో అమ్మ నాన్నకి ప్రాబ్లం లేకుండా మనం ఇండస్ట్రీకి వస్తే పర్వాలేదు, వాళ్ళని అలా వదిలేసి అమ్మ నాన్నని సిస్టర్ని వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చి సంవత్సరాల పాటు ఇక్కడ ఏమీ లేకుండా ఇప్పుడు ఏంటంటే ఏదైనా జాబ్ చేసుకుంటే ఒక గ్యారెంటీ ఉంటుంది. మమ్మీ ఎవరైనా అమ్మ నాన్న ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తాడు వాళ్ళు ఎవరో తెలియదు, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఏంటి ఏం చేసావు అని ఏమీ ఉండదు. ఇక్కడ ఏంటంటే మెయిన్ కోట శ్రీనివాస్ గారు సినిమా చేసినప్పుడు చెప్పారు పక్కన కూర్చోబెట్టుకొని, ఇప్పుడు మనకి గుమ్మిడికి ఎంత టాలెంట్ ఉన్నా ఆవకిందంత అదృష్టం ఉండాలని చెప్తారు. అది అందరికీ రాదు, ఎవరికో వస్తుంది. నాకే వస్తుంది అంటే అది తప్పు. అది ఎవరికి వస్తుందో తెలియదు, మనం చేసుకుంటూ పోవాలి అంతే. అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫైనాన్స్గా కొంచెం ఏదైనా సపోర్ట్ ఉంటే ఓకే, వచ్చినా కొద్దిగా 4 సంవత్సరాలు లేకపోయినా పర్వాలేదు. కానీ ఏ సపోర్టు లేకుండా వస్తే అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడతారు, ఇక్కడ మీకు టైం వేస్ట్ అవుతుంది, మీ చాలా కష్టాలు వస్తాయి. కానీ కొంచెం ప్లాన్డ్గా రావాలి, చాలా అది ఇది చూసుకుంటూ వచ్చి ఉంటే కొంచెం టైం స్పెండ్ చేయాలి, సర్కిల్ ఫామ్ అవ్వాలి. ముందు మనం టాలెంట్తో పాటు సర్కిల్ ఫామ్ అవ్వాలి, ఆ తర్వాత అదృష్టం కూడా కలిసి రావాలి, మనం చేసుకుంటూ పోవాలి. ఎప్పుడైనా సరే నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇప్పటి నుంచి నేనంటే పాత సినిమాలు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కృష్ణ గారు కానీ, రామారావు గారిని, ఎస్వి రంగారావు కానీ, సూర్యకాంతం కానీ, మొత్తం పెద్ద పెద్ద నటులు అందరి మొత్తం బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారిని చూసి అందులో ఉన్న మంచి తెలుసుకొని కష్టాలు ఏంటని, అంటే ఏదో చిల్లరగా చూడకుండా ఏంటి ఎలాగా అని నేను పేపర్ కూడా అప్పుడు చదివివ్వండి, అన్ని క్లియర్గా తెలుసుకున్నాయి వచ్చి అది ఎంతవరకు మనము అక్కడ ఏం ఫేస్ చేయాలని చూసుకొని కరెక్ట్గా వస్తే బాగుంటుంది. మీకు ఉండిందా ఫైనాన్షియల్ సపోర్ట్? ఫైనాన్షియల్ సపోర్టు లేదు కానీ
నేను ఇక్కడే నేను ఏంటంటే నాకు కొంచెం మ్యూజిక్ టచ్ ఉంది. హ్మ్. అయితే ఆ టచ్‌తోనే నేను ట్రినిటీలో నేను టీచర్ కింద చేసేవాడిని. అంటే లండన్‌లో ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ అని హ్మ్. మీకు ఒక అవును. యూనివర్సిటీ ఉంది. పెద్దది హ్మ్. చాలా. అది అవును. 200 పైనే కంట్రీస్‌లో ఉంటది. దానికి హైదరాబాద్‌లో ప్యానెల్ టీచర్‌గా ఫస్ట్‌లో ఉండేవాడిని. హ్మ్. ఉంటూ నేను వేషాలు వేసుకుంటూ ఉండేవాడిని. అదేంటంటే అక్కడ లండన్ నుంచి ఎగ్జామర్స్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి అదే ఇక్కడికొస్తారు. వాళ్ళ సిలబస్ నేను టీచ్ చేసేవాడిని. హ్మ్. పియానో, మ్యూజిక్ లాంగ్వేజ్ అంతా. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు గానీ, ఇళయరాజా గానీ సేమ్ అవే నోటేషన్. హ్మ్. అవి ఏంటంటే నేను టీచ్ చేసేవాడిని. ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, మామూలుగా హోమ్ ట్యూస్ కానీ వెళ్ళేవాడిని. పెద్ద హ్మ్. పెద్దోళ్ళు అంతా సీఎం వాళ్ళ పిల్లలు, ఎమ్మెల్యే, ఎంపీ ఆళ్ళందరి పిల్లలకి వెళ్ళేవాడిని. కానీ నాకు ఈ షూటింగ్ బాగా ఇది మనకి ఇంట్రెస్ట్ కదా! అదే. పిచ్చి హ్మ్. అంతా దీనివల్ల కొంచెం అది పక్కన పెట్టి దీని మీదే ఫోకస్ చేస్తున్నాను ఇప్పుడు ప్రెజెంట్ అంటే. ఓకే. హ్మ్. సో, నెలలో ఎన్ని రోజులు బిజీ ఉంటారు సినిమా క్యారెక్టర్స్ వస్తే? నెలలో అంటే మాక్సిమము నాకు ఒక 10 డేస్ దాకా వస్తాయి. హ్మ్. కానీ ఇంకా వస్తే ఇంకా మంచిది. మరి రిమైనింగ్ డేస్ ఎట్లా స్పెండ్ చేస్తారు? అదే నేను చెప్తున్నాను కదా అదే ఈ మీకు. టీచింగ్. ఏవైనా అంటే ఫుల్‌గా చేసేవాడిని. ఇప్పుడేంటంటే కొంచెం ఏదైనా వాళ్ళకి హైయర్ గ్రేడ్స్‌కి ఆటిలకి కొద్దిగా ఇంకొంచెం ఏదైనా అడ్వైస్ కావాలన్నా, ఏదైనా కావాలన్నా అప్పుడప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వెళ్తుంటాను. నార్మల్‌గా మీలాగే గూడా అందరూ ఇట్లా క్యారెక్టర్స్ వచ్చినప్పుడు చేసి వేరే జాబ్స్ చేసుకుంటూ ఉంటారు గదా! హ్మ్. లేకపోతే వాళ్ళకి కూడా అంటే చాలా కష్టాలుంటాయి అని చెప్తూ ఉంటారు గదా! హ్మ్. సో, ఎట్లా ఉంటదసలు ఈ చిన్న క్యారెక్టర్స్ చేసేవాళ్ళ లైఫ్ అనేది? అంటే చాలా కష్టం ఉంటదండి. ఎందుకంటే చాలా సంవత్సరాలు ఉండాలి ఇందులో. వెంటనే 4 సంవత్సరాల్లో, 3 సంవత్సరాల్లో వచ్చాం, 5 సంవత్సరాల్లో వచ్చామంటే అవ్వదు. హ్మ్. అలా సైకిల్ ఫార్మ్ అవుతూనంటే చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. హ్మ్. ఇక్కడ ప్రతిరోజు తెలుసుకుంటూనే ఉండాలి. నేను ఈ రోజు వరకు తెలుసుకుంటూనే ఉన్నాను నేను. హ్మ్. హ్మ్. అది అంటే తెలుసుకుంటూనే ఏంటి ఉండాలి. మీరు తెలుసుకునేది? అంటే ప్రతి సెట్‌లో యాక్టింగ్ ఎలా చేయాలి? మన పెద్ద ఆర్టిస్టులు ఎలా చేస్తున్నారు? వాళ్ళ కాంబినేషన్‌లో ఎలా చేయాలి? డైలాగ్ డెలివరీ ఎన్ని రకాలుగా చెప్పాలి? హ్మ్. ఇయన్నీ రోజుకి మనము తెలుసుకుంటే స్లాంగ్స్ ఎలా మాట్లాడాలి? ఇయన్నీ తెలుసుకునే ఉండాలి. మనం ఎప్పుడు ఏంటంటే ఇక్కడ ఎవరొచ్చినా సరే పరిగెత్తాలి. లేకపోతే నడవాలి. లేకపోతే పాకుతూనే ఉండాలి. హ్మ్. కానీ స్టాప్ అయిపోకూడదు. ఓకే. ఎప్పుడైతే స్టాప్ అయ్యామో ఇంకా మనం ముందుకెళ్ళలేం. హ్మ్. నేనింకా వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా నేను ఆగలే. ఎప్పుడు ఏ ఇయర్ ఆగలేదు. ఇందులో గూడా కాంపిటీషన్ అని ఉంటుంది గదా! ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారుగా చాలా మంది మీలాగే హ్మ్. ప్యాషన్‌తో. హ్మ్. సో, ఎట్లా ఉంటుంది కాంపిటీషన్? కాంపిటీషన్ ఫుల్ కాంపిటీషన్ అండి. మొత్తం అందరూ వస్తారు. ఎవరి సర్కిల్‌లో వాళ్ళొస్తారు. మనం అక్కడ వచ్చిన అవకాశాన్ని ఎలాగోలాగా సంపాదించుకున్నాక మళ్ళీ అక్కడ మనం ఆహ్, సెట్‌లో మనం నిరూపించుకోవాలి. అప్పుడు కొంచెం వాళ్ళు డైరెక్టర్ వాళ్ళు చూస్తారు. అంటే కొత్త వాళ్ళొచ్చారండి. అంటే కొత్త నీరు, పాత నీరు అన్నట్టు. కొత్త హ్మ్. వాళ్ళొచ్చారనుకోండి, హ్మ్. పాత వాళ్ళని పక్కన పడేస్తారు. హ్మ్. కానీ ఒక 20 ఇయర్స్ నుంచి మీరు ఇందులో ఉన్నారు అనంటే అదెట్లా పాసిబుల్ అయింది? లేదండి. మన క్యారెక్టర్‌లు వస్తూనే ఉంటాయి. కొత్త అది మన మన ఆహ్, మన క్యారెక్టర్‌లను బట్టే అయి వస్తూ ఉంటాయి కొత్తగా. అంటే మనం ప్రతీదీ ఇప్పుడు పాతోళ్ళతోనే చేయం గానీ కొత్తోళ్ళొస్తుంటారు. వాళ్ళ కాంబినేషన్‌లో పడుతుంటే కొత్త కొత్త క్యారెక్టర్‌లు పడుతుంటే హ్మ్. ఇప్పుడు నేను మామూలుగా రెగ్యులర్‌గా పోలీసు పనోడు లేకపోతే ఏదైనా లాయరు ఇంకా రకరకాలు క్యారెక్టర్లు చేశాను. చాలా అన్ని రకాల క్యారెక్టర్లు చేశాను. హ్మ్. లాయర్ అయితే ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం నెగెటివ్ క్యారెక్టర్ చేశాను. హ్మ్. అది 'విక్రమ్ ఆన్ డ్యూటీలో' హర్ష గారు రైటర్ అనమాట ఆయన. ఆయన డీఎస్‌పీ కింద చేసి ఆయన కొంచెం ఈ ప్రేమతో సినిమా ఫీల్డ్ కోసం అది కొంచెం వదిలేసి ప్రెజెంటు ఈ దీంతో రైటర్ కిందొచ్చి ఆయన 'విక్రమ్ ఆన్ డ్యూటీ' రైటర్ కింద చేస్తూ అది తీస్తున్నారది. 'విక్రమ్ ఆన్ డ్యూటీలో' నాది ఒక క్యారెక్టరు. అది నేటివ్ క్యారెక్టరు. హుహుహు. ఇప్పటికే ఆల్రెడీ చాలామంది తిట్టుకొని ఉంటారు. నేను ఇప్పటిదాకా చేయలే. నాకు కూడా ఇలాంటి నేటివ్ ఎప్పుడు రాలేదు అని. హ్మ్. అది ఇప్పుడొచ్చింది. అలా కొన్ని వెరైటీ, వెరైటీ క్యారెక్టర్‌లు ఇస్తుంటారు. ఎప్పటికో వచ్చింది. ఎన్నో సినిమాలు చేసుకుంటే 100, 150 సినిమాలు చేస్తే అది ఏదో వచ్చింది. ఆళ్ళకి ఏమనిపించిందో ఆడిషన్‌లో. హ్మ్. కానీ అది మీకు కొంచెం గూడా ఆడిషన్ జేస్తారా? కొన్ని 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 ఆడిషన్ చేస్తారు. కొన్ని డైరెక్ట్‌గా చేస్తారు. కొన్ని కొన్ని ఏంటంటే సర్కిల్ ద్వారా వస్తాయి. కొంతమంది అంటారు ఎందుకు అప్పలరాజు అంటారు కానీ, నేనే కావాలని సార్ కొంచెం బాడీ లాంగ్వేజ్ మీకు హ్మ్. తెలీదు కదా! హ్మ్. కొత్తగా వచ్చినోళ్ళకి అన్నట్టుగా పాతోళ్ళంటే కొద్దిగా అంటారు. హ్మ్. కొంచెం రిక్వెస్ట్ చేసుకొని చేసి చేస్తుంటాను. ఓకే. అలాగే ఈ 'విక్రమ్ ఆన్ డ్యూటీలో'
కొంచెం అది ఒక నెగిటివ్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ టైం మీరు నెగిటివ్ క్యారెక్టర్ చేసింది? ఫస్ట్ టైం చేశాను. ఓకే. మిగతా మామూలు క్యారెక్టర్లు చాలా క్యారెక్టర్లు చేశాను. అయితే ఇంతమంది స్టార్స్ చేసినప్పుడు వాళ్ళతో ఎక్స్పీరియన్స్ అనేది ఉండిపోతుంది కదా, అవునవును. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి ఎట్లా మాట్లాడతారు అని. సో మీకు ఏ హీరోలతో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? ఆ, ధనుష్తో చేశారు. ధనుష్ గారితో చేశాను. అందరికి ఎవరు చేసినా ఆ. సరే హ్యాపీగా ఉంటా. నేను అంతా హ్యాపీగా లొకేషన్కి వెళ్తే హ్యాపీగా చేసుకొని వెళ్ళిపోతాను. నా పని ఏదో నేను చేసుకుంటాను, వెళ్ళిపోతాను. మ్మ్. అది ఫస్ట్ నుండి ఇప్పుడు వరకు అంతే. అంటే ఒక సినిమాలో మీకు ఒక 1 డే ఆర్ 2 days వర్క్ ఉంటుందా లేకపోతే ఎట్లా? అది సినిమాని బట్టి క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. ఆహా. ధనుష్ గారితో చేసినప్పుడు కొన్ని కొన్ని ఇవి కూడా వస్తాయి, బ్యాడ్ సిచ్యువేషన్లు కూడా వస్తుంటాయి. మేము ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నాము. ఆ, ధనుష్ గారు నా కార్లో ఉన్నారు. మెటాడోరు, అది పాతది. అది పాత నాగేశ్వరరావు గారు, రామారావు గారు చేసినప్పుడు దొంగల వ్యాన్ అంటారు, మ్మ్. మెటాడోరు. మ్మ్. అందులో ధనుష్ గారు ఉంటారు వెనకాల. అందులో ఒక 4-5 పడతారు అంతే. ధనుష్ గారు పక్కనేమో హైపరాది గారు, అభయ్య, నెక్స్ట్ ఏమో కమెడియన్ తమిళ్ ఉంటారు. నేను డ్రైవ్ చేస్తాను అనమాట. అది పైన ఫ్లై కెమెరా వెళ్తుంది, ఆపోజిట్లో కెమెరా పెట్టారు. అక్కడ మనకి ఫిల్మ్ సిటీ లాస్ట్లో కొద్దిగా హిల్స్లా ఉంటుంది, ఘాట్ రోడ్ లాగా, రైట్ టు లెఫ్ట్ ఏమి ఉండవు గోడలు. పైకి వెళ్తూ దిగుతూ ఉన్నాను. సడన్గా ఏమైందంటే అది గేర్ రాడ్ చేతిలోకి వచ్చింది. ఓ. అది ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోతూనే ఉంది. వెళ్ళిపోతూనే ఉంది. ఇంకా కట్ చెప్పలేదు, లోపల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఆ. అంత పైనే ఉన్నాయి కదా, బయటే ఉన్నాయి. ఓకే, కెమెరాస్ పైన ఉన్నాయి, అయితే బయట ఉన్నాయి. అది 40-50 years బ్యాక్ మెటాడోర్, మనకు ఓకే. తెలీదు. ఆ. అది వచ్చి అతను పెయింట్ వేసి పెళ్లి కూతురులా ముస్తాబ్ చేసి తీసుకొచ్చారు. ఆ. అది చేతికి వస్తే ఏం చేయాలి, అది అంటే నాకేం తెలిసిపోయి మీరే చూడండి అంటే కొద్దిగా ఏదో సెట్ చేసి గేర్లో పెట్టి కొంచెం లైట్గా ఆ. లెఫ్ట్ వెళ్తే కొండ కింద అది పెద్ద సినిమా. ఇంకా అలాంటి సిచ్యువేషన్లు కూడా ఉంటాయి. అంటే ఇలాంటి ప్రమాదాలు చాలా ఆ, కామన్ కదా ఆ, సినిమాలు అప్పట్లో షూట్ అలాంటి చేసేటప్పుడు. జరిగినప్పుడు కొంచెం కొంచెం ఏదో కొంచెం దెబ్బలు తగులుతాయి, ఇది తగులుతాయి, గ్యాప్లు వస్తాయి. ఆ. ఇవన్నీ కామన్, ఇవన్నీ అలా. మ్మ్. అలాగే ప్రభాస్ గారితో కూడా మీరు చేశారు కదా? ఫౌజీ చేశానండి. చాలా అది ఫౌజీ ప్రభాస్ గారి కాంబినేషన్లో పడడం నా అదృష్టం. ఆయన డైరెక్టర్ గారు ఎప్పుడో అడిగితే, ఇప్పుడు అప్పలరాజు క్యారెక్టర్ ఉండి ఎప్పుడు అడుగుతున్నాండి, ఆ. నూరావుపూడి గారు. ఆ, ఓకే. మీరు డైరెక్టర్స్ని అడగడానికి ఉంటుందా మీకు ఆప్షన్? అంటే మనకి తెలుసు అంటే ఆయన ఎప్పుడో తెలుసు, అందుకనే మ్మ్. అడిగేవాళ్ళు. మ్మ్. తెలియకపోతే ఆవిడ ఎవరు అడగరు. మ్మ్. తెలిస్తే మాత్రం ఆయన ఎప్పుడో మ్మ్. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి తెలుసు ఆయన. మ్మ్. అందుకే నేను నాలుగుకి ఆయన పాపం పిలిచి ఆ, మ్మ్. అర్ధరాత్రి 12-1 గంటకు 22 కాల్ చేసి మ్మ్. డైరెక్టర్ గారు మరీ చెప్పారని చెప్పి మ్మ్. ఆయన ఇప్పించి క్యారెక్టర్ చేశారు. ప్రభాస్ గారి కాంబినేషన్ పడడం చాలా అదృష్టం. అందులో చాలామంది మామూలు చిన్న చిన్న హీరోలు వాళ్ళు వీళ్ళు చాలామంది చేస్తున్నారు. మ్మ్. నాకు పడడం అంటే అదృష్టమే కదండి. అంత మ్మ్. పెద్ద సినిమాలో అందులో ప్రభాస్ గారితో ఆల్రెడీ 2 షెడ్యూల్ చేశాను. మ్మ్. ఇంకో షెడ్యూల్ క్లైమాక్స్ ఏదో ఉందంట. మ్మ్. డైలాగ్స్ అన్ని బాగున్నాయి, గెటప్ కూడా సూపర్ గెటప్ ఉంటుంది నాది. మ్మ్. చాలా హ్యాపీగా ఉందండి. అది ఓకే. సినిమా వస్తే మీకే తెలుసు ఫౌజీ అదే. ఇప్పుడు అంతా ప్రభాస్ గారిని దూరం నుండి చూసే చాలా మంది హ్యాపీ ఫీల్ అయిపోతారు, చూస్తే అవునవునండి, చాలు అన్నట్టు. అవునండి. సో పక్కన మీరు ఆయన ప్రభాస్ ఉండి గారు చాలా యాక్ట్ చేయడం. చాలా కూల్గా ఉంటారు ప్రభాస్ గారు. మంచిగా అక్కడే కూర్చొని బయటే ఉంటారు. ఎక్కువ క్యారవాన్లోకి వెళ్ళరు, మామూలు టెంట్ వేసుకొని కూర్చుంటారు. మంచిగా అందరికి కనబడుతున్నట్టే కూర్చుంటారు. బాగా పలకరిస్తారు, అవునా? హ్యాపీ. మాట్లాడిరా మీరు దగ్గరికి వెళ్ళి? మామూలుగా మాట్లాడతాం కదా, రోజు సెట్లోకి వెళ్తాం కదా. ఆ. ఇంకా ఉంది, ఇంకా ఆల్రెడీ ఇంకో షెడ్యూల్ కూడా ఉంది నాకు, ఇంకా ఓకే. క్లైమాక్స్ ఉంది. సో మీరు కొన్ని సినిమాల్లో హీరోలతో అంటే మీ క్యారెక్టర్ని బట్టి మీరు అక్కడ యాక్ట్ చేయాల్సి వస్తుంది. నేను ఒక వీడియో చూసాను, దాంట్లో ఒక హీరోని కాలర్ పట్టుకొని మీరు తీసుకెళ్తున్నది. రాజశేఖర్ గారు అనుకుంటా. యా, రాజశేఖర్ అదేనా? గారు. పాత సినిమా అండి, ఒక 10 years అవుతుంది. అది గెడ్డం గ్యాంగ్ అని. రాజశేఖర్ గారు హీరో, నేను హెడ్ కానిస్టేబుల్ అనమాట. అందులో విలన్ కి రైట్ హ్యాండ్ లో క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ అండి గెడ్డం గ్యాంగ్. అది తమిళ్ రీమేక్ అనమాట.
అందులో రాజశేఖర్ గారిని వ్యాన్‌లో తీసుకొచ్చి హ్మ్. ఆయన కాలర్ పట్టుకొని అంటే ఎందుకంటే అంత పెద్ద ఆర్టిస్ట్‌ని మనం కదా! పట్టుకోకూడదు. అప్పుడు కూడా పర్మిషన్ అడిగాను. జీవిత గారిని అడిగాను. మ్యామ్ కొంచెం పట్టుకోవచ్చా? అని అడిగి సార్‌ని ఆహా! కూడా అడిగింది. నో, 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 నో పట్టుకోండి నో ప్రాబ్లమ్ అని ఆయన కంగారుగా ఎందుకు వాట్ హ్యాపెండ్ అని చెప్తే హ్మ్. కొంచెం పట్టుకొని ఎందుకంటే ఓకే. గబుక్కని అంత అయన్నీ ఐరన్ చేసి అన్నీ ఉంటాయి నీట్‌గా అయి పట్టుకుంటే మళ్ళీ ఎట్లా చ ఉంటది ఆ ఎక్స్‌పీరియన్స్? చాలా ఇప్పుడు బావుంటది. పెద్ద ఆయన చాలా స్టార్స్. మంచిగా ఆయన అప్పుడు కూల్‌గా చెప్పడం, ఆ! చేయడం అయిపోయింది. భయం అనేది ఏమి ఉండదా? లేదు. ఆ! నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నాకు ఆయన కాంబినేషన్‌లో మొన్న లాస్ట్ వీక్‌లో చేశాను. హ్మ్. 'లబ్బర్ బంతి' అని సినిమా హ్మ్. తమిళ్ రీమేక్ అనమాట. 'లబ్బర్ బంతు' అని తమిళ్‌లో ఆల్రెడీ వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు. ప్రెజెంట్ రిలీజ్‌కి ఉంది అది. హ్మ్. ఆయన కాంబినేషన్‌లో చేశాను. మంచి సీన్‌లు వచ్చాయి. తమిళ్ డైరెక్టర్ గారు. ఆ! ఓకే. అది కూడా. అది కూడా రీమేక్. అయితే ఇంకొక షెడ్యూల్ ఉంది. అది రమ్యకృష్ణ గారి కాంబినేషన్‌లో నెక్స్ట్ వీక్ ఉంటదన్నారు. ఆ! అది అంటే కాలర్ అంటే ఇప్పుడు మళ్ళీ అప్పుడు చేశాను. మళ్ళీ రాజశేఖర్ గారితో ఇప్పుడు మళ్ళీ 'రబ్బర్ బంత్' చేస్తున్నాను. గుర్తుపట్టారా ఆహ్, మరి సెకండ్ షూట్‌కి ఆ! మిమ్మల్ని? ఆ! 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 మంచిగా మాట్లాడారు. ఏం మాట్లాడారు మీతో? మామూలుగా ఇలా అప్పుడు అప్పుడు చేసామండి ఆ! ఇయన్నీ మాట్లాడి ఆ! అంతాను. ఓకే. హీరోయిన్స్‌తో ఏ హీరోయిన్స్‌తో చేశారు మీరు? పెద్ద పెద్ద హీరోయిన్స్‌తో ఏమైనా పడ్డాయా మీకు సీన్స్? చేశాను కదండీ హ్మ్. మామూలుగా అప్పుడు ఆహ్, హ్మ్, ఆహ్, ఏంటిది మన ఏంటిది 'సంక్రాంతికొస్తాం'లో కూడా చేశాను కదండీ! హ్మ్. హీరోయిన్ గారి కాంబినేషన్‌లో, వెంకటేష్ గారి కాంబినేషన్‌లో, బుల్‌రాజ్ మీనాక్షి. కాంబినేషన్‌లో హ్మ్. ఆళ్ళ మామయ్య కాంబినేషన్‌లో అంతా చేశాను కదండీ! అందులో అప్పడాల అప్పిగాడి క్యారెక్టర్ చేశాను కదండీ! హ్మ్. అది మంచి బాగా ఫేమస్ అయిందండి. నా క్యారెక్టర్ బాగా ఇదయింది. హ్మ్. అందులో అంటారు కదా! "మీ ఎల్లుడేసిన గంతులకి ఆ! నేను ఆరబెట్టుకున్న అప్పడాలు వడియాలు ఎళ్ళిపోయినాయి. ఆ కాళ్ళు నరికేయాలంతే" ఆహా! అనంటే బుల్‌రాజు వచ్చి "ఏరా మా నాన్న ఎట్ట ఎట్ట 2 స్టెప్పులు నాజూగ్గా హుహు. ఏస్తుంటే ఒళ్ళు నలగకుండా, భూమి అదరకుండా దానికే అప్పడాలు ఒడియాలయిపోతారు అప్పిగా అని తిడుతుంటే అవును బుల్‌రాజు అని ఆ! అంటే అయి కొంచెం ఆళ్ళ కాంబినేషన్‌లో సాంగు ఆ! గోదావరి గట్టు గట్టు మీద మీదట. చందమా ఆహ్, అలాగా ఇంకా చాలా కొంతమంది హీరోయిన్‌లతో హ్మ్. క్లోజ్‌గానే చేశాను. ఎట్లా ఉంటది షూట్స్‌లో అంతా కలిసి ఉంటారా? లేకపోతే మీరన్నట్టు ఎవరి క్యారవాన్‌లో వాళ్ళు ఎళ్ళిపోయినాక మిగతా ఆర్టిస్ట్‌లంతా కూడా ఎట్లా ఉంటారక్కడ షూట్స్‌లో? అందరూ బానే ఉంటారండి మంచిగానే. ఎవరి పని వాళ్ళే చూసుకుంటారు. ఏ క్యారెక్టరు ఎ ఎవరిదో వాళ్ళు చూసుకొని ఎలా చేయాలని అదే తపనతో ఉంటారు అందరూను. హ్మ్. మాక్సిమం 99% హ్మ్. అందరూ అలాగే ఉంటారు. ఇప్పుడు మీకొక క్యారెక్టర్ ఉంది. ఈరోజు మీ షూట్ ఉందనుకోండి. ఎన్ని గంటలకెళ్ళాలి? ఎన్ని గంటలకు రావాలి? ఎంతసేపు మీరక్కడ సెట్స్‌లో ఉండాలి? మార్నింగ్ 6కి వెళ్తాము. ఈవినింగ్ 6కి అయిపోద్ది ప్యాకప్. ఏ సినిమా అయినా అంతే. అంటే హ్మ్. కొన్ని షెడ్యూల్ ఏంటంటే నైట్ పెట్టుకుంటే కాల్ షీట్‌ని బట్టి ఉంటుంది. 6-2, 2-6 అలా ఉంటాయి. మాక్సిమం అంటే మార్నింగ్ 6-6 ఉంటాయి ఎక్కువ. అంటే మీ సీన్ అయిపోయినాక కూడా మీరు ఉండాల్సొస్తుందా? అంటే కొన్ని సినిమాలకేంటంటే, నా సీను అయిపోయిందంటే ఒక 2, 3 గంటల్లో ఇంక నా కాంబినేషన్‌లో వాళ్ళని పంపించేయడం అయన్నీ అయిపోయినియి అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు గాని పంపించేస్తారు. హ్మ్. ఇంకా దాని తర్వాత కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి అంటే ఉంచుతారు. హ్మ్. అలా. కొన్ని పంపిస్తారు. ఇంకో కొన్ని సీన్‌లున్నాయి. మీవి వేరే ఉన్నాయి. వేరే కాంబినేషన్ ఉన్నాయంటే ఉంచుతారు. అలా. ఓకే. 'రవితేజ' గారితో చేశారు గదా! రవితేజ గారితో చేశాను. ఆ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. హ్మ్. 'రాజా ది గ్రేట్‌లో' మంచి కామెడీ క్యారెక్టర్ ఆ! చేశాను. చూసాను. అదే. ఆ! మన బ్యాంక్ మేనేజర్ క్యారెక్టర్ చేశాను. అదే రవితేజ గారిని బ్యాంక్‌లోకి తీసుకెళ్తాను నా కస్టమర్ అని చెప్పి, ఈయన కోటిరావు గారు రూ. 1,00,00,000 డిపాజిట్ చేయడానికొచ్చారు. ఈయన ఈస్ బ్లైండ్ అని చెప్పి పృథ్వీభాయికి చెప్తాను. జకాస్ అని అంటారు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారొచ్చి నాకు నచ్చలేదు అని చెప్పి కాల్చమంటే కాల్చరు. తర్వాత రవితేజ గారిని కాల్చమంటే ఆయన నాకు నచ్చలేదు కాల్చను అంటారు పృథ్వీతో. హ్మ్. మరి హ్మ్. రవితేజ గారిని కాల్చు, అప్పలరాజుని కాల్చు మరి మధ్యలో అని అక్కడ డిస్కషన్ వస్తది. నచ్చినోడిని కాల్చాలన్నా, నచ్చలోని కాల్చాలన్నా మధ్యలో నచ్చినోడిని కాల్చాలని రాజేంద్ర ప్రసాద్ గారు హ్మ్. హ్మ్. ఆడితే అదంతా కొంచెం కామెడీ ట్రాక్ అలాంటి మంచి చేశాను అందుకు. తర్వాత 'టైగర్ నాగేశ్వర్‌లో' కూడా షిప్ కెప్టెన్ క్యారెక్టర్ కూడా చేశాను. ఆ హ్మ్. షిప్పు అది కాకినాడలో డైరెక్ట్ అది సముద్రంలోనే అది దాని బాక్సెస్ అన్నీ పట్టుకెళ్ళడం అందులో కొంచెం తమిళ్ డైలాగ్‌లా ఉంటాయి తమిళ్‌లో. ఎందుకంటే కొద్దిగా ఆల్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి పాన్ ఇండియా అని తమిళ్ పెట్టారు.
అప్పుడు రవితేజ గారు దాక్కోవడం ఆ బాక్స్‌లు ఎవరు అని టార్చ్ లైట్ ఎయడం అన్నీ కొంచెం ఆయన. అలాగే కొన్ని సినిమాలు చేశాను. 2, 3 సినిమాలు ఆయనతోనే చేశాను. హ్మ్. రవితేజ గారితో. ఓకే. కమెడియన్స్‌తో కూడా చేశారు గదా! సునీల్‌తో కూడా మీరు చేశారు గదా! ఆ! సునీల్ గారితో చేశాను. చాలా సినిమాలు చేశాను సునీల్ గారితో. హ్మ్. ఆహ్, ఏదో ఎక్స్‌పీరియన్స్ ఉంది అని విన్నాను నేను. అదే చెప్తున్నాను. ఇది మామూలుగా సునీల్ గారితో చాలా సినిమాలు చేశాను. కానీ రీసెంట్‌గా ఒక సినిమా 'భీమ్లా నాయక్' డైరెక్టర్ గారు 'సాగర్ కే చంద్ర' గారు హ్మ్. ఆహ్, ఆయన రాజస్థాన్‌లో షూట్ అనమాట. ఆహ్, అయితే సునీల్ గారు, నేను రాజస్థాన్ ఫ్లైట్‌లోంచి ఎళ్తున్నాం. ఇక్కడ హ్మ్. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో. అదేమైందంటే ఫ్లైటు టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి టేక్ ఆఫ్ అయ్యి ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. అక్కడ అనౌన్స్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చిందని చెప్తే అందరూ ఏంటి 10 మినిట్సే అయింది మళ్ళీ వెనక్కి అనౌన్స్. అయితే మీకు ఫ్రీగా బిస్కెట్లు హ్మ్. అవి ఇవి హ్మ్. వస్తాయి. మీరేం కంగారు పడకండి అయిపోద్ది 1 అవర్ అని అంటే హ్మ్. తిన్నాము. అన్నీ ఫ్రీగా వచ్చినాయి. హ్యాపీగా హ్మ్. ఎంజాయ్ చేసాం. హ్మ్. హ్మ్. అయితే 1 అవరు అది టెక్నికల్ ప్రాబ్లమ్ అదే రిపేర్ చేసుకున్నారు. మళ్ళీ ఎళ్ళింది. మళ్ళీ 10 మినిట్స్ తర్వాత 1 అవర్ తర్వాత బయలుదేరింది. హ్మ్. మళ్ళీ 5 కిలోమీటర్స్ ఎళ్ళగానే మళ్ళీ టేకప్ అయ్యి మళ్ళీ రివర్స్ వచ్చేసింది. మళ్ళీ సేమ్ టెక్నికల్ ప్రాబ్లమ్ అన్నారు. హ్మ్. సెకండ్ టైమ్ మరి అందరికి కంగారొచ్చేసింది. అందులో 250 మంది పైనే ఉన్నారు. హ్మ్. పెద్ద ఫ్లైటు. ఇంగా ఇంకేం చేస్తాం? ఇంగా టెన్షన్‌గా ఉంటే 1 అవర్ ఏదో చేశారు. మళ్ళీ థర్డ్ టైమ్ గూడా ఎళ్ళింది. థర్డ్ టైమ్ గూడా వచ్చేసింది. మీరెంత ఓపికగా 3 సార్లు అందులోనే 3 ఉన్నారు. సార్లు. ఆ ఆ! మూడోసారి ఇంక దింపేశారు. ఆ! ఇంక అందరూ ఇంకా ఇదవుతుంటేనే వాళ్ళకి కూడా డౌటొచ్చింది ముందు పక్క ఫ్లైట్ ఉందని చెప్పి పక్కనే ఇమ్మీడియేట్‌లీ దింపి ఆ పక్కనే అక్కడే గ్రౌండ్‌లోనే దింపి పక్కనే ఫ్లైట్ తెప్పించి ఎక్కించేశారు. ఆ పక్కన పెట్రోలు ట్యాంకు అన్నీ ఎక్కిస్తుంటే డౌట్ ఇదేనా ఎళ్తదో లేదో అని. హ్మ్. అది మామూలు ఎక్స్‌పీరియన్స్ కాదండి హ్మ్. ఆ రాజస్థాన్ ఎలాగోలాగా అక్కడ ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిపోయింది. హ్మ్. హ్యాపీగా షూట్ చేసుకున్నాం. సునీల్ గారు, నేను కాంబినేషన్‌లో మంచి సీన్స్. హ్మ్. డబ్బింగ్ గూడా అయిపోయింది. అది 'టైసన్ నాయుడు' అండి. ఇప్పుడు రిలీజ్ అవుతుంది. 14 రీల్స్. ఇంకా అలాంటి ఎక్స్‌పీరియన్సు అది హ్మ్. మర్చిపోలేమండి అదంతాన. హ్మ్. ఇప్పుడు మీకు అంటే అవి గుర్తు తెచ్చుకుంటే ఆహ్, ఏమనిపిస్తది? అంటే ఎలా అది మనమేనా చేసింది అంత దూరం వెళ్ళాము. ఆ! మనమేనా ఆ ఫ్లైట్ 3 సార్లు క్రాష్ అవ్వకుండా ఏమవ్వకుండా మనం బతికి బయటపడ్డామని కొంచెం ఆ! థ్రిల్లింగ్ ఉంటది. కొంచెం భయం ఉంటది. ఆ క్షణం మాత్రం భయమేసింది గానీ స్వీట్ ఇప్పుడు గుర్తు మెమోరీస్‌కి చేసుకుంటే ఒక స్వీట్ మెమోరీస్. అన్నట్టు ఉంటది. ఇప్పుడు రిలీజ్ కూడా ఉంది. అది ఆ! ఎలా వచ్చిందని నాకు కూడా చూడలేదుగా చూడాలి కదా! హ్మ్. అది. హ్మ్. ఓకే. ఇప్పుడు సీరియల్స్‌లో నటించాలి అని అనిపించలేదా మీకు? ఎందుకంటే సినిమాల్లో చేసేవాళ్ళు మెల్లిమెల్లిగా సీరియల్ సైడ్ వస్తూ ఉంటారు. టీవీ అంటే సీరియల్స్. నేను ఫస్టే మ్యూజిక్ చెప్పాను ఇంటర్నేషనల్ టీచర్‌నని. సో అలాగ వచ్చినప్పుడు ఈట్లికే టైం సరిపోయేది. ఓకే. అందువల్ల నేను ఎక్కువ మూవీసే చేసి ఇంకా హ్మ్. ఈ టీచింగ్ కొంచెం పక్కన పెట్టాను. హ్మ్. అయితే ఇప్పుడు ఇది వెబ్ సీరీస్ వస్తున్నాయి కదండీ! ఆ! వెబ్ ఓటీటీలు. సీరీస్. ఆ! ఆ ఓటీటీలో చాలా 'వ్యవస్థ' అని హెబ్బా హ్మ్. పెట్టేల్ గారు, నెక్స్ట్ 'మిర్చి విలన్' గారు హ్మ్. కాంబినేషన్‌లో లీడు 'కార్తికేయ రత్నం' అని హీరో అది కంచరపాలెం హీరో. ఆయన హ్మ్. కాంబినేషన్‌లో ఒక 12 సీన్‌లన్నీ. అది లీడ్ క్యారెక్టర్ అదొకటి 9 అవర్స్ అని, నెక్స్ట్ ఏమో 'అరేబియన్ కడల్' అని ఎస్ఐ క్యారెక్టర్ 'క్రిష్' గారు ప్రొడ్యూసరు. హ్మ్. అది నెక్స్ట్ మొన్న 'సాంప్రదాయని సుప్రీం శుద్ధపూసని' అది కూడా ఈటీవీ విన్‌లో వస్తుంది. ఆల్రెడీ స్ట్రీమింగ్‌లో ఉంది. అందులో కూడా హ్మ్. మంచి కామెడీ క్యారెక్టర్ చేశానండి. హ్మ్. ఇంకా ఇప్పుడు అదే అయి చేస్తున్నానండి మామూలుగా ఓటీటీ. హ్మ్. అప్పుడు అలాగే అయింది. హ్మ్. ఇప్పుడు ఇలా చేస్తున్నానన్నమాట. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకొచ్చాము? ఏదో లైఫ్ నడుస్తుందా అన్నట్టు నడుస్తోంది. హ్మ్. ఇంకా ఇక్కడికి రాకుండా ఉంటే ఇంకా బావుండేది అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? మనకిష్టమైంది కదండీ ఇది మనకి. అనిపించదింక. ఇంక ఇష్టమైంది ఇంక మనకనిపించదు. ఇప్పుడు నచ్చిన పని చేస్తే హ్మ్. ఎన్ని సంవత్సరాలైనా ఏదైనా సరే మనం అనుకున్నది హ్మ్. చేస్తున్నామని హ్యాపీగా ఉంటదది. మనం వచ్చిన వెంటనే మనం బిర్యానీ తినక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మనం చారన్నం తిన్నా, పచ్చడి నంచుకొని చారన్నం తిన్నా, ఆవకాయ నంచుకొని తిన్నా హ్యాపీగానే ఉంటది హ్మ్. ఫస్ట్‌లో. ఇప్పుడిప్పుడు మంచి వేషాలు కొద్దిగా వస్తున్నాయి. మన హ్మ్. ఎక్స్‌పీరియన్స్ బట్టి, మన సర్కిల్‌ని బట్టే పెరుగుతది కదండీ! హ్మ్. అలా ఎప్పుడూ లేదు. మనం కష్టపడాలి. వచ్చిన వెంటనే మనం ఎక్స్‌పెక్ట్ అయిపోవాలని చేయొద్దు. అది నాకది లేదు. హ్మ్. కష్టపడితేనే వస్తది ఎవరైనా. ఏ ఫీల్డ్‌లో అయినా కష్టపడాలి. హ్మ్. టైం తీసుకోవాలి. అది హ్మ్. నాకు బాగా తెలుసు. అందుకనే నేను అలా ఉన్నాను. హ్మ్. ఓకే. సో,
అంటే ఎట్లా మరి ఈ ఇల్లు మేనేజ్ చేయడము? అంటే అంతా సరిపోతుందా? ఇక్కడ ఫైనాన్షియల్‌గా మీరు దీంట్లో గ్రోత్ ఉంది అని అనుకోవచ్చు. ఇప్పుడు వేరే ఆర్టిస్ట్‌లు ఇందులోకొస్తారు అని హ్మ్. అంటే, హ్మ్. వాళ్ళకి మీరు ఇందులోకి రండి అని సజెషన్ ఇవ్వగలరా? అదే ఇందాక చెప్పాను గదండీ! హ్మ్. ఇప్పుడు ఏదైనా తల్లిదండ్రులకు ప్రాబ్లమ్ లేకుండా వాళ్ళకి ఏదైనా చూపించి మనం ఇక్కడికొస్తే పర్వాలేదు. లేదంటే కొంచెం ఇంట్లో ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉందంటే అదే అదే. కొంచెం బావుంది అనుకుంటే హ్మ్. మనం అదే. వచ్చినా పర్లేదు. వాళ్ళనక్కడ వదిలేసి ఇక్కడికొచ్చి టైం వేస్ట్ చేసుకొని వాళ్ళని ప్రాబ్లమ్ బట్టి మీ ప్రాబ్లమ్ మీరు ప్రాబ్లమ్ పడి ఇదంతా ఇదవుతది. అందుకని హ్మ్. జాగ్రత్తగా చూసుకొని రావద్దని అంటలేవు. రావాలి. అదే. రావాలంటే ఖచ్చితంగా హ్మ్. టైమ్ స్పెండ్ చేయాలి. హ్మ్. మీకు వెంటనే రాగానే ఇక్కడ దండేసేసి రెడ్డి అని ఎవరో బొట్టు పెట్టి ఏం చెప్పరు. అవకాశాల కష్టపడాలి. కోసం మీరు అడగాలా? లేకపోతే ఇప్పుడు మీరు మా లైఫ్ మెంబర్ గదా! హ్మ్. ఏవైనా ఉంటే వాళ్ళే జెప్తారా? వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి. ఆ! ఇవి గూడా అది వింటూ ఉంటాం ఓన్లీ కదా! మా మెంబరే అండి అంతే. మా యూనియన్ కార్డ్ ఆ! ఒకటుంటుంది గదా! ఉంటది. నేను మా మెంబర్‌నే అండి ఆల్రెడీ. ఆ! నేను మా మెంబర్‌నే నేను ఆల్రెడీ. హ్మ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి నేను ఒక మెంబర్‌ని. హ్మ్. లైఫ్ మెంబర్‌ని. హ్మ్. కానీ వాళ్ళేంటంటే ఓన్లీ జస్ట్ ఇన్సూరెన్స్ అవి ఇవి ఇస్తారు తప్ప వేషాలేమి ఇవ్వరు. హ్మ్. మనమే సంపాదించుకోవాలి మన టాలెంట్‌ని బట్టి మనం ఆఫీసులకి, ప్రొడక్షన్ ఆఫీస్‌కి ఆటిలకి ఎళ్లి మన సర్కిలు, మన పని, మనం హ్మ్. చేసిన సినిమాలు, మన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, ఆడిషన్ బట్టి ఇలా వస్తూ ఉంటాయి. హ్మ్. కాదు మీ అందరికీ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఒక కార్డ్ ఉంటుంది గదా! ఆ! సో, దాంట్లో మెంబర్ అయితే హ్మ్. ఏవైనా ఇట్లా షూట్స్ ఏవైనా ఉన్నప్పుడు అదే సినిమాకి సంబంధించిన వాళ్ళు వాళ్ళని అప్రోచ్ అవుతారు. వాళ్ళు మీకు గదా చెప్తారు. లేదు లేదండి. హ్మ్. మేమే మామూలుగా వెళ్లి సంపాదించుకుంటాం. ఏదో ఒక్క పర్సెంట్ వాళ్ళకి ఏమైనా వస్తే ఆ! ఆబ్లిగేషన్ అలా ఏమైనా వస్తే చెప్తారు తప్ప 99% మనమే హుహుహు. సంపాదించుకోవాలి. సో, మీరు ఇంటర్నేషనల్ ఆల్బమ్ కూడా జేసినట్టు విన్నాను. 'డీజే స్నేక్' గారిది. ఏంటది? అవునండి. అది ఫిల్మ్ సిటీలో ఆడిషన్ జరుగుతున్నాయి. ఒక 1 వీక్ నుండి. అది 'డీజే స్నేక్' గారని డీజేలో ఆయన బాగా ఇదనమాట. చాలా పెద్ద ఆహ్, పాపులర్. ఫ్రాన్స్ నుండి ఆయన ఓన్ ఫ్లైట్‌లోనే ఇక్కడ ఫిల్మ్ సిటీకొచ్చి ఆడిషన్ పెడుతుంటే నేను కూడా ఎళ్లి ఆడిషన్ చేశాను. సెలెక్ట్ అయ్యాను. హ్మ్. అది ఇక్కడ ఏంటిది 'మెగంటా రిడమ్' అని యూట్యూబ్‌లో ఉంటది చూడండి. అది చాలా పాపులర్ మిలియన్స్‌కెళ్ళిపోయింది వ్యూస్. హ్మ్. 9 ఇయర్స్ ఎంతో అవుతుందనుకుంటండి. అది మన ఫైర్ ఇంజిన్ డ్రైవర్ క్యారెక్టర్ అది. డ్రైవ్ చేసుకుంటూ, యాక్టింగ్ చేసుకుంటూ చేయాలనమాట. హ్మ్. వాళ్ళిక్కడ వీడియో తీసుకున్నారు 5 చేసుకొని అక్కడ ఫ్రాన్స్ పంపించి ఆ వీడియోలన్నీ ఓకే అయితేనే ఇక్కడ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు. అదృష్టం ఓకే. ఇంటర్నేషనల్ ఆల్బమ్‌లో గూడా చేసాం. అది ఓకే. చాలా పాపులర్ అయింది అది. 'మెగంటరీడమ్' 'పికప్ ద లెద్దెల పికద్దెల' అని ఒక సాంగ్ ఉంటదనమాట. ఆల్బమ్ సాంగ్ అనమాట. ఓకే. అది గూడా చేశాను. ఓహ్! ఇంటర్నేషనల్ గూడా చేశాను. ఓకే. వేరే లాంగ్వేజెస్‌లో ట్రై చేయలేదా? వేరే లాంగ్వేజ్ అంటే మొన్న 'కాంతా' అని తమిళ్ సినిమా వచ్చింది. తమిళ్, తెలుగు కూడానా. ఆ! ఆహ్, డైరెక్టర్ గారు 'ద హంట్ ఫర్ వీరప్ప' అని నెట్‌ఫ్లిక్స్‌లో ఉంటది. ఆ డైరెక్టర్ గారు డైరెక్ట్ చేశారన్నమాట. హ్మ్. ఇది 'కాంతా' అని. రానా గారు నెక్స్ట్ ఏమో 'దుల్కర్ సల్మాన్' గారు హీరో. రానా గారు అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్న డిటెక్టివ్ కింద. ఆయన రైట్ హ్యాండ్ హెడ్ కానిస్టేబుల్ కింద చేశాను. అందులో తమిళ్ డైలాగ్స్ చెప్పానమాట. హ్మ్. రానా గారి కాంబినేషన్‌లోనే. హ్మ్. ఆహ్, అలాగా అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి తమిళ్. హ్మ్. ఓకే. మరి ఇన్ని ఇయర్స్ ఉన్నారుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఇంకా? చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి మామూలుగా. నా కాంబినేషన్‌లో ఎక్కువ ఎవరైనా ఎక్కువ చేశారు 2, 3 సార్లు, 4 సార్లు ఫ్రెండ్స్ అయిపోతారు. మామూలుగా మాట్లాడుతూనే ఉంటాం. అందరం మామూలుగా ఎ ఎక్కువ ఎన్ని సినిమాలు చేస్తే అన్ని సినిమాలు బట్టి రెగ్యులర్‌గా కలుస్తూ ఉంటాము. ఓకే. ఎవరు ఇం మీ ఫ్రెండ్స్? చాలా మందున్నారండి. ఆ! ఒకరని కాదు గదా! చేసిన ప్రతి ఒక్కరు అంటే కొంతమంది బిజీగా ఉంటే ఎక్కువ ఒకరు వీక్లీ కలుస్తారు. ఒక్కొక్కరు 1 మంత్‌కి, ఒకరు సినిమా షూటింగ్‌లోనే హ్మ్. కలుస్తారు. హ్మ్. అందరూ ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! ఓకే. ప్రత్యేకంగా హ్మ్. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఆల్. ఫ్యామిలీ అంటే ఆల్రెడీ ఒక బాబు, ఒక పాప. మాది కాకినాడ అండి. ఆ! మ్యారేజ్ అక్కడే అమ్మాయిది కూడా అక్కడే. అయితే మ్యారేజ్ చేసుకొని ఇక్కడే హైదరాబాద్‌లోనే ఉంటున్నాము. ఓకే. ఆహ్, ఓకే. అంతా ఫాదరు, మదరు మంచి సపోర్టు. వైఫ్ కూడా మంచి సపోర్ట్ మాట. హ్యాపీగా అందుకనే కూల్‌గా ఉన్నా. రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ!
మీరు ఇన్ని సినిమాలలో చేస్తున్నారు కదా, ఉమ్. వాళ్ళు ఏం అడుగుతూ ఉంటారు మీ గురించి? ఆ, ఎవరి గురించి అడుగుతూ ఉంటారు? ఏ క్యారెక్టర్ గురించి అడుగుతూ అంటే ఉంటారు? నేను ఊరు వెళ్ళండి, ఇక్కడే ఉంటాను. 99% ఇక్కడే ఉంటాను. ఓకే. ఎప్పుడైనా అలా వెళ్ళి అలా వచ్చేస్తాను అంతే. ఎక్కువ ఎక్కువ వెళ్ళను, ఎక్కువ కలవను ఓకే. కూడా ఎక్కువ అంతే. ఓకే. మనం ఏంటంటే దీని మీదే నా దృష్టి అంతా ఉంటుంది కాబట్టి, ఇప్పుడిప్పుడే అప్కమింగ్ కాబట్టి అయ్యా, ఉంటుంది. మీ ఫ్యామిలీ, మీ వైఫ్, మీ పిల్లలు ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారా? చిన్న పిల్లలండి ఆ, వాళ్ళు, ఇంకా నా స్కూల్ చిన్న చిన్న పిల్లలు. ఓకే. అయితే మామూలు చూస్తుంటారు నా మూవీస్ అన్ని చూసి, నాన్న నాన్న అనుకుంటూ ఉమ్, మా పాప కానీ బాబు కానీ ఉమ్. చూస్తుంటారు ఇంట్లో. సో ఇక బయట ఫ్రెండ్స్ని కలుస్తూ ఉంటారా? బయట ఫ్రెండ్స్ కాదండి. ఇక్కడే నాకు బయటే ఫ్రెండ్స్ ఉండండి ఈ సినిమా ఫీల్డ్‌లోనే. ఎక్కువ ఇప్పుడు మామూలుగా నా ఆఫీసులకి కానీ, ఎక్కడైనా డిస్కషన్ చేసి గానీ, ఏదైనా కొత్త మూవీ కానీ డిస్కషన్ చేసినప్పుడు కొద్దిగా శ్రేయోభిలాషులు కొంతమంది ఉన్నారండి మామూలుగా. ఉమ్, సో, శ్రీనివాస నాయుడు అని ఆర్టిస్టు, నెక్స్ట్ బ్రదర్ అనమాట. ఉమ్, ఇంకా బ్రదరు మల్లేషు బ్రదర్ అని, ఇంకా శ్రీశాంత్, విక్రమ్ శివ, ఇంకా కొంతమంది ఉమ్, ఉన్నారు. ఉమ్. మేము డిస్కషన్ చేసుకుంటూ ఏదైనా ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ చేయాలా, ఏంటి అవసరం లేదా, కొన్ని అలా మామూలుగా మేము రెగ్యులర్ కలుస్తున్న వాటిల్లో ఉన్నాను. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారా? ఇప్పుడు ఏమైనా క్యారెక్టర్స్, ఏమైనా ఆ! సినిమాల గురించి? మామూలుగా ఆళ్ళకి ఏమొచ్చినా మేము షేర్ చేసుకుంటాం. అది అది వచ్చింది, ఆ క్యారెక్టర్ అక్కడ ఆడిషన్ జరుగుతుంది అని కొంచెం చెప్పుకుంటాం. ఆళ్ళ సినిమాలు మేము చూస్తాం. మా సినిమాలు ఆళ్ళు చూస్తుంటారు. ఉమ్. అంతా అంతా కలిసికట్టుగా ఉండాలి కదా! అంతనా. మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా, చిన్నప్పటి నుంచి మిమిక్రీ చేశారని చెప్పారు. అయ్య అంటే బాబోయ్! సినిమాలు. నేను ఆ. మిమిక్రీ ఏదో చిన్నప్పుడు స్కూల్‌లో సరదాగా ఏదో చెప్పేవాడినండి. మ్హూ. నేను ప్రొఫెషనల్ ఇది ఏం కాదు. కాదు. ఓకే. మామూలుగా సరదాగా ఫ్రెండ్స్‌కి స్కూల్‌లో చదివినప్పుడు అలా చెప్పేవాడిని. ఉమ్. అంతే. ఇన్ని సినిమాల్లో ఎన్నో డైలాగులు చెప్పుంటారు కదా, హ్మ్. వ్యూవర్స్ కోసం ఏదైనా ఒకటి మంచి డైలాగ్ చెప్పండి. ముందు అది కొంచెం రావుగోపాలరావుతో స్టార్ట్ చేసి తర్వాత వేరే చెప్తాను. హా. ఏదో మామూలుగా చెప్తున్నాను, నేనేమో పెద్ద ఇది కాదు, ఆ. జస్ట్ సరదాగా. హలో హలో సెక్రటరీ, పైనేదో మర్డర్ జరిగినట్లేదు, సూర్యుడిని ఎత్తురుగడ్డలేడు, మడిసన్నాక కొంత కళాపోషణ ఉండాలి, ఊరికినే తిందొంగుంటే మడిసికి గొడ్డికి తేడా ఉందయ్యా సెక్రటరీ. ఇలా సూపర్. ఉంటుంది. సూపర్. నైస్. ఇంక మామూలు డైలాగ్, రెగ్యులర్గా ఉన్న డైలాగులు అంటే చాలా సెంటిమెంట్ కానీ, ఆడిషన్లో కూడా చాలామంది అడుగుతారు, వేరియేషన్లు అడుగుతారు, కామెడీ కానీ లేకపోతే సెంటిమెంట్ కానీ ఇవన్నీ అడుగుతుంటారు. ఫస్ట్ కామెడీ చెప్పండి. కామెడీ చెప్పమంటారా? ఉమ్. ఓకే. రే, రాత్రా సెకండ్ షో సినిమాకి వెళ్ళాను రా. అదేరా మన ఊరు పక్కన లీలమాల ఉంది కదా, అందులోనే. ఒరే, రాత్రి సినిమా చూసి తిరిగి వస్తుంటే నా సైకిల్ సడన్గా ప్యాచ్ పడిపోయిందిరా. నీ అమ్మాయి ఏం చేద్దామనే తోసుకుంటూ వస్తున్నానా, అందులో రే ఓ ప్యాచ్ షాప్ కనబడదురా. ఆడి దగ్గరికి వెళ్ళి బాబు ప్యాచ్ చేస్తావా అని అడిగాను రా. ఆడు ఆ టైంలో ప్యాచ్ చేస్తా అన్నాడు రే. ఆడు ప్యాచ్ చేస్తున్నప్పుడు చూసాను రా, ఆడు తలకే తీసాడురా, పక్కన ఉన్న ప్లేట్లో పెట్టాడురా, నా సైకిల్కి ప్యాచ్ చేస్తున్నాడు రా. అప్పటికే నా గుండెలు దడదడా దడదడా కొట్టుకున్నారా. పక్కనే శ్మశానం, నీకు తెలుసు కదరా. ఒక్కటే ఒక కేక, నడిచి కింద పడిపోయాను రా. కళ్ళు తెరిచి చూసానా, నా మంచం మీద ఉన్నాను రా. ఒరే, ఈ నిరుపాపు చేస్తా అన్నాను, చేశాను, నమ్మేశాడు. ఆడి పేరు చూడు, ఆడి పేరు చూడు. రే రండిరా. ఇలాగా కొంచెం కామెడీ టచ్. అయ్యే బాబోయ్, ఇంత అద్భుతంగా చేశారు అసలు. సెంటిమెంట్ అన్నారు కదా, ఆ. కొంచెం అది. నేను కాదు సార్, నన్ను వదిలేయండి సార్, నా భార్య బిడ్డ చనిపోయి బాధలో ఉన్నాను సార్, నేను కాదు సార్, ఒకసారి చెప్తే ఏంటండి సార్, నన్ను ఎందుకు సార్ ఇబ్బంది పెడతారు? నాకు తెలియకుండానే జరిగిపోయింది సార్. అప్పులు ప్లస్ ఎక్కువ అవడంతో నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను సార్, కానీ నాకు ధైర్యం సరిపోలేదు సార్. నేను చనిపోతే
నా భార్య బిడ్డలు ఏమైపోతారని చేసుకోలేదు సార్. రోజు కలలు వచ్చాయి సార్, అందులోని నా చేతులతో నా భార్య బిడ్డలు చెప్తాను నేను అనుకోలేదు సార్. సార్ నా భార్య బిడ్డలు మీద ఇన్సూరెన్స్ ఉంది సార్, ఆ డబ్బంతా మీకు ఇచ్చేస్తాను సార్. నన్ను ఎలాగైనా ఈ కేసు నుండి బయటపడేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ దయచేసి నన్ను ఈ కేసు నుండి సేవ్ చేయండి సార్. బాబోయ్, అద్భుతంగా చేస్తున్నారు అసలు. అమ్మా, అన్ని ఎమోషన్స్ అవలీలగా పండిస్తూ ఉన్నారు అసలు. ఆటోమేటిక్ ఇంత అద్భుతంగా ఎలా అంటే ఇది ఎక్స్పీరియన్స్ తో వచ్చిన నటన. అంతే అండి, ఎక్స్పీరియన్స్. ఎక్సలెంట్ అసలు. మీకు సీరియస్ అయినా ఏదైనా కొంచెం అది కూడా చెప్పేస్తాను. ఆ, ఇప్పుడు మీరు ఆడిషన్కి వెళ్ళినప్పుడు సింగిల్ టేక్ లో మీకు ఇచ్చింది చేసేస్తారేమో. చేసేస్తాను. ఓ సూపర్. అది ఇంకోటి కొద్దిగా కోపంగా ఉన్నది అది చేస్తారు, అది చెప్తాను కోపంగా. మనకి బాగా ఆకలైనప్పుడు మంచి బిర్యానీ తింటే ఎంత మజా వస్తుందో, మండు టెండలో చల్లని బీరు కొడితే ఎంత మజా వస్తుందో, మనం ప్రేమించిన అమ్మాయికి దొంగ ముద్దు పెడితే ఎంత మజా వస్తుందో, అంతకు మించి 1000 రెట్లు మజా వస్తుంది మనకి అన్యాయం చేసినోడి మీద ఎదురు తిరిగి ఒక్కసారి కొడితే. ఆ మజా లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇన్నాళ్ళు మీలో మీరు దాచుకున్న కోపాన్ని కసిని ఈరోజు చూపించండి. ఎవరిని ఎంతసేపు కుమ్మాలో అంతసేపు కుమ్మండి నా కొడుకుల్ని. రండి, మీ అందరికీ ఒక్కరోజే అవకాశం. ఎవరిని ఎంతసేపు కుమ్మాలో అంతసేపు కుమ్మండి నా కొడుకుల్ని. సూపర్ సూపర్. అబ్బో, అద్భుతమైన నటన ఉంది మీలో. కానీ ఇన్ని క్యారెక్టర్లు, ఇంత ఆర్ట్ అసలు అంటే మీ ఆర్ట్కి తగ్గ క్యారెక్టర్లు అయితే ఇంకా రాలేవని నేను అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ మీకు రావాలని కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.